వ్యక్తిత్వ వికాస ఛాలెంజ్ కథ 30 రోజుల మార్పు ప్రయాణం. అర్జున్ ఒక సగటు వ్యక్తి. అతను 9 నుండి 5 పని చేసే ఉద్యోగి. అతని జీవితం సరళంగా నడుస్తోంది, కానీ అతనికి లోతుగా ఏమిటో తెలియని అసంతృప్తి ఉంది. అతని కలల్ని నెరవేర్చడానికి అతను పెద్ద ప్రయత్నాలు చేయలేదు. అతనికి ఎదగాలని ఉంది, కానీ విఫలం అవుతామన్న భయం ఎప్పుడూ అడ్డు వచ్చింది. ఒకరోజు అర్జున్ తన ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక పోస్ట్ కనిపించింది. 30 రోజుల వ్యక్తిత్వ వికాస ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ద్వారా జీవితంలో గణనీయమైన మార్పు పొందవచ్చని స్పష్టం ఉంది. మొదట అతనికి సందేహంగా అనిపించినా చివరికి దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. మొదటి వారం అలవాట్లను చెరిపివేయడం. మొదటి వారం జీవితంలోని సాధారణ రొటీన్ను మార్చడం మీద ఆధారపడి ఉంటుంది. రోజు 1 అర్జున్ 5 గంటలకు లేచే ప్రయత్నం చేశాడు. ఆ రోజు అతను తన లక్ష్యాలను డైరీలో వ్రాశాడు. రోజు 3 అతను ప్రజాప్రసంగం మీద ఒక వర్క్షాప్లో పాల్గొన్నాడు. మొదట అతనికి నెర్వస్గా అనిపించినా అతను తన పేరును చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఫలితం: ఈ చిన్న చిన్న మార్పులు అతనికి కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. మొదటి వారం ముగిసే నాటికి అతను ఒక కొత్త అనుభూతిని ఆస్వాదించాడు. రెండవ వారం భయాలను ఎదుర్కోవడం. రెండవ వారం భయాలను ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. రోజు 8 అతను తన రచనను ఆన్లైన్లో పోస్ట్ చేయడానికి సాహసించాడు. అతనికి విమర్శల గురించి భయం కలిగినా అతని రచనకు మంచి స్పందన వచ్చింది. రోజు 10 తన సహచరుల ముందు ప్రసంగించడానికి ముందుకొచ్చాడు. ఇది అతనికి ఒక కొత్త అనుభవంగా నిలిచింది. రోజు 14 అతను రాక్ క్లైంబింగ్ ప్రయత్నించాడు. ఆ మలుపులపై ఎక్కేటప్పుడు భయమేసినా అగ్రభాగానికి చేరుకున్నప్పుడు అతనికి సంతోషం కలిగింది. ఫలితం: భయాన్ని ఎదుర్కొంటే జీవితంలో ఎంతటి ఆత్మవిశ్వాసం పెరుగుతుందో అర్థమైంది. 3వ వారం క్రమశిక్షణ. 3వ వారం పూర్తిగా క్రమశిక్షణకు సంబంధించినది. ప్రతిరోజు ధ్యానం, వ్యాయామం, పుస్తక పఠనం చేయడం నిత్యకృత్యమయ్యాయి. నైపుణ్యం అభివృద్ధి. అర్జున్ కొత్త భాషను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు 30 నిమిషాలు దీనికోసం కేటాయించాడు. సవాళ్లు. రోజులు దాటే కొద్దీ అతనికి అశ్రద్ధ వచ్చే పరిస్థితి ఏర్పడినా తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ముందుకు సాగాడు. వారం ముగిసే నాటికి అతనికి క్రమశిక్షణతో పాటు తన పనుల్లో ప్రత్యేకమైన ఫోకస్ వచ్చిందని అనిపించింది. 4వ వారం సేవా దృక్పథం. చివరి వారం సేవా దృక్పథం మరియు కృతజ్ఞత మీద కేంద్రీకృతమైంది. రోజు 22 అర్జున్ తన పాత పుస్తకాలను లైబ్రరీకి దానం చేశాడు. రోజు 25 కాలేజ్ విద్యార్థులకు తన వృత్తి ప్రయాణం గురించి మెంటార్గా మారి వారు ఎదుర్కొంటున్న సందేహాలను తీర్చాడు. ఆత్మపరిశీలన. ప్రతి రాత్రి కృతజ్ఞత పత్రికను వ్రాసుకుంటూ తన జీవితంలో మంచి మార్పులను గుర్తించడానికి ప్రయత్నించాడు. 30 రోజుల తర్వాత అర్జున్ పూర్తి మార్పు చెందాడు. అతని భయాలు అతని మీద ఆజ్ఞలు జారీ చేయడం మానేశాయి. అతనికి కొత్త ఆత్మవిశ్వాసం, దృఢమైన సంకల్పం వచ్చాయి. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసం అనేది ఒకసారి జరిగే విషయం కాదు, అది నిరంతరం జరిగే ప్రయాణమని అర్థమైంది. అర్జున్ తన ప్రయాణం ద్వారా ఇతరులకు స్ఫూర్తి అందించాడు. అతని కథ ఒక చిన్న సందేశాన్ని అందిస్తోంది: మీరే మీ జీవితానికి పరిమితి. ఆ పరిమితిని అధిగమించడం మీ చేతుల్లోనే ఉంది. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఎలివిట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.